నమస్కారం అండి. యాక్సాన్ ఎడ్యుకేషన్కు స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలోని 3వ చాప్టర్ సాంఘిక సాంస్కృతిక జాగృతిలో రాజారాం మోహన్ రాయ్ గురించిన అంశాలను పార్ట్ 27లో నేర్చుకున్నాము. ఈ పార్ట్ 28లో దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్ గురించిన అంశాలను నేర్చుకుందాము. దేవేంద్రనాథ్ ఠాగూర్ బిరుదు ఏమిటి? బ్రహ్మర్షి. దేవేంద్రనాథ్ ఠాగూర్ బిరుదు ఏమిటి? బ్రహ్మర్షి. దేవేంద్రనాథ్ ఠాగూర్ నడిపించిన పత్రిక పేరు ఏమిటి? తత్వబోధిని పత్రిక. దేవేంద్రనాథ్ ఠాగూర్ నడిపించిన పత్రిక పేరు ఏమిటి? తత్వబోధిని పత్రిక. దేవేంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన సంస్థ పేరు ఏమిటి? తత్వబోధిని సభ. 1839లో దేవేంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన సంస్థ పేరు ఏమిటి? తత్వబోధిని సభ. 1839లో. దేవేంద్రనాథ్ ఠాగూర్ ఎవరికి శిష్యుడు? రాజారాం మోహన్ రాయ్. దేవేంద్రనాథ్ ఠాగూర్ ఎవరికి శిష్యుడు? రాజారాం మోహన్ రాయ్. రాజారాం మోహన్ రాయ్ మరణించిన తరువాత బ్రహ్మ సమాజ్నకు నేతృత్వం వహించినది ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్. రాజారాం మోహన్ రాయ్ మరణించిన తరువాత బ్రహ్మ సమాజ్నకు నేతృత్వం వహించినది ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్. కేశవ చంద్రసేన్ నడిపించిన వార్తాపత్రిక పేరు ఏమిటి? సులభ్ సమాచార్, న్యూ డిస్పెన్సేషన్. కేశవ చంద్రసేన్ నడిపించిన వార్తాపత్రిక పేరు ఏమిటి? సులభ్ సమాచార్, న్యూ డిస్పెన్సేషన్. కేశవ చంద్రసేన్ స్థాపించిన సంస్థల పేర్లు ఏమిటి? ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్, నవ విధాన్ సభ, సంగత్ సభ. కేశవ చంద్రసేన్ స్థాపించిన సంస్థల పేర్లు ఏమిటి? ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్, నవ విధాన్ సభ, సంగత్ సభ. కేశవ చంద్రసేన్ వేటిని ప్రోత్సహించాడు? వితంతు వివాహాలను. కేశవ చంద్రసేన్ వేటిని ప్రోత్సహించాడు? వితంతు వివాహాలను. 1866లో దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్కు మధ్య వివాదాలు ఏర్పడడంతో బ్రహ్మ సమాజం ఎన్నిగా చీలిపోయింది? 2గా చీలిపోయింది. ఆది బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా. 1866లో దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్కు మధ్య వివాదాలు ఏర్పడడంతో బ్రహ్మ సమాజం ఎన్నిగా చీలిపోయింది? 2గా చీలిపోయింది. ఆది బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా. ఆది బ్రహ్మ సమాజ్కు నేతృత్వం వహించినది ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్. ఆది బ్రహ్మ సమాజ్కు నేతృత్వం వహించినది ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్. బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాకు నేతృత్వం వహించినది ఎవరు? కేశవ చంద్రసేన్. బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాకు నేతృత్వం వహించినది ఎవరు? కేశవ చంద్రసేన్. బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా ఎన్నిగా చీలిపోయింది? 2గా చీలిపోయింది. నియో బ్రహ్మ సమాజ్, సాధారణ బ్రహ్మ సమాజ్. బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా ఎన్నిగా చీలిపోయింది? 2గా చీలిపోయింది. నియో బ్రహ్మ సమాజ్, సాధారణ బ్రహ్మ సమాజ్. నియో బ్రహ్మ సమాజ్కు నేతృత్వం వహించింది ఎవరు? కేశవ చంద్రసేన్. నియో బ్రహ్మ సమాజ్కు నేతృత్వం వహించినది ఎవరు? కేశవ చంద్రసేన్. సాధారణ బ్రహ్మ సమాజ్కు నేతృత్వం వహించినది ఎవరు? శివానంద శాస్త్రి, ఆనంద్ మోహన్ బోస్. సాధారణ బ్రహ్మ సమాజ్కు నేతృత్వం వహించింది ఎవరు? శివానంద శాస్త్రి, ఆనంద మోహన్ బోస్. అంటరానితనంను నివారించుటకు సాధారణ బ్రహ్మ సమాజ్ ఏమి స్థాపించింది? దాస్ ఆశ్రమం. అంటరానితనంను నివారించుటకు సాధారణ బ్రహ్మ సమాజ్ ఏమి స్థాపించింది? దాస్ ఆశ్రమం. ప్రతిరోజు తదుపరి అంశాలతో
వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వాటిని లైక్ చేయండి. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో లెసన్స్ గురించి మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.